రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజున ప్రతి క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టక నడిపించారు, ఆదరించారు, బలపరిచారు, క్షేమాన్ని దయచేశారు. అందును బట్టే ఈ రాత్రిన ఈ విధంగా ప్రార్థించుకోగలుగుతున్నామయ్యా. అవునయ్యా, మేము చేసిన ప్రయాణాల విషయంలో కృప చూపించారు, పనులలో సహాయం అనుగ్రహించారు, స్థిరపరిచారు, అభివృద్ధి దయచేశారు. అయ్యా, ఏ లోటు అనేది లేకుండా ప్రతి వాటిని కూడా మాకు అనుగ్రహించారు నాయన. ఈ రాత్రి ఈ విధంగా కుటుంబముతో కలిసి ఒక సంఘముగా ప్రార్థించుకునే కృప దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో భక్తుడు చెప్తున్నట్లుగా, అవును తండ్రి, మేము ప్రార్థిస్తే మీరు వినే దేవుడవు నాయన. మేము ప్రార్థిస్తుండగా జవాబును ఇవ్వగలిగిన దేవుడవు ప్రభువా. అయ్యా, ఈ లోకంలో మా సమస్యల నిమిత్తము, మా బాధల నిమిత్తం, మాకున్న కష్టాల నిమిత్తం, మాకున్న అప్పుల నిమిత్తం, మాకున్న అనారోగ్య పరిస్థితుల నిమిత్తం అనేక మందికి మేము నాయన మొరపెట్టినప్పటికీ వారి నుంచి మాకు ఏ జవాబు రాలేదు నాయన. వారు కనీసం మా యొక్క మనవిని కూడా ఆలకించలేదు. కానీ అయ్యా, మీరు సెలవిస్తున్నారు, మేము ప్రార్థిస్తూ ఉండంగానే మీరు మా మనవిని ఆలకిస్తారని, జవాబునిస్తారని, మాకు కావలసిన ప్రతి వాటిని దయచేస్తారని చాలా సుస్పష్టంగా ఈ రాత్రిని లేఖనాన్ని మాకు తెలియపరిచారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నాయన ప్రత్యేకంగా మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి బిడ్డను కూడా అయ్యా దీవించండి, అయ్యా ఆశీర్వదించండి. మీ దీవెనలను, మీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభువా. అయ్యా, ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు కూడా తండ్రి మీ సేవకునిగా ప్రార్థిస్తుండగా నాయన, నా నోట నుంచి వస్తున్న ఈ యొక్క ప్రతి మాటను కూడా నెరవేర్చండి, స్థిరపరచండి. అద్భుతాలు చూచులాగున, సంపూర్ణమైన విడుదల పొందుకొనులాగున వారి హృదయంలో నమ్మికను దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే బ్రెయిన్ ట్యూమర్స్తో ఉన్నారో, ఎవరైతే పెరాలసిస్తో ఉన్నారో, ఎవరైతే నాయన బీపీలతో, షుగర్లతో ఎవరైతే ఉన్నారో నాయన, థైరాయిడ్స్తో ఉన్నారో, పీసీఓడి సమస్యలతో ఉన్నారో నాయన, యేసు నామములో వారికి విడుదల దయచేయండి. అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ సమస్యలన్నిటి నుంచి కూడా స్వస్థత దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో ఉన్నారో, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి ప్రభువా. నాయన, ఎవరైతే తండ్రి భయంకరమైన వ్యాధులతో ఉన్నారో, క్యాన్సర్స్తో ఉన్నారో నాయన, చెప్పుకోలేని రోగాలతో ఉన్నారో వారికి కూడా స్వస్థత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే గర్భఫలం లేని స్థితిలో ఉన్నారో ఆ బిడ్డలను దర్శించండి, గర్భఫలాన్ని దయచేయండి, మూసి ఉన్న గర్భాన్ని తెరవండి తండ్రి. నాయన, డిప్రెషన్లో ఉన్న ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. ఆ డిప్రెషన్లో నుంచి బిడ్డలను బయటికి తీసుకొని రండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఆయా అప్పుల్లో ఉన్నారో అప్పుల నుంచి బిడ్డలను లేవనెత్తండి. అయ్యా, ఏ అప్పులో వారు ఉండిపోకుండా సహాయం దయచేయండి. వారు చేస్తున్న పనులను బహుగా ఆశీర్వదించండి నాయన. బిడ్డలు తండ్రి ఆర్థికంగా, స్థిరంగా, బలంగా మార్చబడే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే తండ్రి కుటుంబంలో నెమ్మది లేక దుఃఖిస్తున్నారో నాయన, కన్నీరు గారుస్తున్నారో ప్రభువా, వారిని మీకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో సమాధానం దయచేయండి అయ్యా. భార్యాభర్తల మధ్య గొడవలు, డైవర్స్ వరకు వెళ్ళిన పరిస్థితులను తీసివేయండి అయ్యా. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య తండ్రి మనస్పర్ధలు వస్తున్నాయి తండ్రి. గౌరవంతో అయ్యా వారు జీవిస్తుండగా అపవాది వారిని గజిబిచ్చేస్తూ ఉండగా సహాయం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆ గొడవలను కూడా తొలగించండి అయ్యా. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి. కోర్టు కేసుల నుండి అయ్యా ప్రతి ఒక్క
ఒక్కరికి తండ్రి విడుదల అనుగ్రహించండి నాయన. ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో గృహం దయచేయండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారయ్యా, సాటి అయిన సహాయమును మీరే దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో నైట్ ప్రయాణాల్లో ఉంటూ ఉన్నారో వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయమని, కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆయన. ఆయా దేశాలు వెళ్ళి ఉన్నారు, వారందరినీ దీవించండి, వారి పనులను దీవించండి, వారి ప్రయత్నాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళుతూ ఉన్నారు తండ్రి, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, పాస్పోర్ట్స్ విషయాలలో సహాయము దయచేయండి నాయన. ప్రభువా, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, చెడు వ్యసనాల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి. బోర్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో అయా మీ సహాయము దయచేయమని అడుగుతున్నాం నాయన. మేము అలసిపోయిన దేహములతో సేద తీరబోతున్నాంగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి. అంధకార క్రియలను లయపరచండి, దురాత్మ క్రియలను లయపరచండి. దొంగల నుంచి, శత్రువుల నుంచి, నిద్ర లేమి పీడకలల సమస్యల నుంచి రాత్రంతను మీ కంచె కావలిలో మా అందరినీ భద్రపరచమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా మరలా ఉదయాన్నే మేమందరము కూడా సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని ఘనపరిచే, మీ నామాన్ని ఆరాధించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.